అందరూ ఎలా ఉన్నారు? సో తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిందా? మాకైతే ఆల్మోస్ట్ ఒక 16 అవర్స్ పవర్ లేదు. మధ్యాహ్నం వచ్చింది. సో కొంచెం పర్లేదు. ఓకే, మన ఫైనాన్షియల్ టాపిక్ వచ్చేసరికి సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో చాలామంది కొన్ని బ్యాంక్స్ అయితే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ బ్యాంక్ ద్వారానే చేయొచ్చు. లేదంటే కనుక మనం ఒక డిమాట్ అకౌంట్ తీసుకొని దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది స్టార్ట్ చేస్తే మీకు ఫర్దర్ వేస్ అనేది తెలుస్తూ ఉంటాయి. నా వల్ల కాదు, నాకేం తెలియదు, నాకేమీ రాదు అని మీరు అలానే ఉన్నారనుకోండి, ఇప్పటి నుంచి కరెక్ట్గా 10 ఇయర్స్ తీసుకోండి, అలానే ఉంటారు. ఎవ్రీడే మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనమంతా ఏం చేస్తామంటే స్టడీస్ అయిపోయిన తర్వాత అమ్మయ్య చదవడం అయిపోయింది, ఇంక నేను చదవాల్సిన పని లేదు అన్నట్టు వదిలేస్తాం. కానీ అక్కడి నుంచి అసలు జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతిదీ బ్రతకడానికి కావాల్సిన స్కిల్స్ ఏవి కూడా మనకి స్కూల్స్లో కాలేజెస్లో నేర్పించరు. అది బ్రతుకు నేర్పిస్తుంది. సో అది లైఫ్లో మనుషుల ద్వారా నేర్చుకుంటాం, సంఘటనల ద్వారా నేర్చుకుంటాం. సో మీరు మీ మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, నేను ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలి అని గనక మీకు ఆ మైండ్ సెట్ వస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ పాత్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఓకే, ఐ థింక్ మీకు కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. సో దిస్ ఈజ్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ.